వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిరణ్య పెదమల్లు. ఈరోజు వచ్చేసి మనం ఏం చేస్తున్నామో తెలుసా, బ్లౌజ్ కలెక్షన్. నా దగ్గర ఉన్న బ్లౌజ్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను. సో ఇది పార్ట్ 1. మీకు ఇంకా బ్లౌజ్ కలెక్షన్స్ అనేది వస్తూనే ఉంటాయి. సో నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేసేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి అండ్ అక్కడ ఆల్ అని ట్యాప్ చేస్తేనే నేను పెట్టిన ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ల రూపంలో వచ్చేస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా చూసేద్దామా బ్లౌజ్ కలెక్షన్. మై ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదనమాట. సో యాక్చువల్లీ ఈ బ్లౌజ్కి నాకు చాలా అంటే చాలా కాంప్లిమెంట్స్ వచ్చినాయి. సో ఇందులో మీకు ఇంకొక టిప్ కూడా ఇస్తాను. సో ఏంటంటే మనకి బెలూన్ హ్యాండ్ ఎప్పటి నుంచో ఫ్యాషన్ ఉంది కదా. సో బెలూన్ హ్యాండ్ కోసం మీరు బ్లౌజ్ మెటీరియల్ తీసుకున్నప్పుడు సిల్క్ ఫ్యాబ్రిక్ కానీ లేదు అంటే జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇట్లాంటివి తీసుకోకండి. సో ఇట్లా ఆర్గంజా మెటీరియల్ తీసుకున్నారనుకోండి, సో మనకి బెలూన్ అనేది ఇలా నిలబడుతుంది స్టిఫ్గా. సో దానివల్ల మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు చాలా లుక్ వస్తుంది. అందుకే నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చినాయి ఈ బ్లౌజ్కి. అండ్ ఇలా బెలూన్ హ్యాండ్ వచ్చాక ఈ చివరి నేను ఏం చేశానంటే ఇట్లా ఎలాస్టిక్ ఇచ్చాను అనమాట. సో ఎలాస్టిక్ ఇచ్చేటప్పటికి మనకి చేతికి ఇలా పట్టేసి ఉంటుంది. సో చాలా లుక్ వస్తుంది. ప్లస్ ఏంటంటే నేను కట్టుకున్న బ్లౌజెస్ ఫొటోస్ అన్నీ మీకు పక్కన పెడతాను. అండ్ నెక్కి ఏం చేశానంటే ఇలా వచ్చేది అనమాట. ఇలా నెక్కి ఇట్లా పెట్టుకోవచ్చు. సో మనం ఇంకా నెక్కి జ్యువెలరీ కానీ ఏం వేసుకోక్కర్లేదు. సో ఓన్లీ ఇయర్ రింగ్స్ హైలైట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ బ్యాక్ ఓపెనింగ్ అనమాట. సో ఇట్లా ఇక్కడ హుక్స్ ఉన్నాయి కదా, చూసారా? ఇక్కడ మనకి ఒక ఫ్లవర్ టైప్ షేప్. సో చాక్లెట్లోని వేరే డిఫరెంట్ ఫ్లవర్గా. సో ఈ ఆర్గాంజా క్లాత్ ఏదైతే ఉందో సో దాంతో వెనకాల ఇలా బౌ టైప్లో పెట్టించాను. సో ఇది వేరే క్లాత్ తీసుకుని, పట్టు క్లాత్ తీసుకుని ఇది మామూలుగా బాడీకి పెట్టించుకుని నేను హ్యాండ్ ఇట్లా హైలైట్ చేసుకున్నమాట. సో నేను ఈ బ్లౌజ్ని దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. సో శారీలో సింగిల్ కలర్ శారీ ఉందనుకోండి, సో దాని మీద బుటీస్ కానీ ఏమైనా వస్తే ఆ బుటీస్కి ఈ కలర్ మ్యాచ్ అయితే మనం ఆ శారీని ఈ బ్లౌజ్ని పేర్ చేసుకోవచ్చు. సో అట్లా డిఫరెంట్ శారీస్ మీద కూడా మనం ఈ బ్లౌజ్ని యూజ్ చేసుకోవచ్చు. సెకండ్ బ్లౌజ్ వచ్చేసి యాక్చువల్లీ ఇది శారీ. సో శారీ అంతా కూడా నెట్ మీద ఇట్లా థ్రెడ్ వర్క్ వస్తుంది. సో దీన్ని నేను డిజైన్ ఎట్లా చేసుకున్నానంటే ఫస్ట్ ఇది బ్యాక్. సో ఏమైందంటే బ్యాక్ చాలా చిన్నగా పెట్టమన్నాను, బట్ బ్రాడ్ నెక్ పెట్టేశాడు. సో బ్రాడ్ నెక్ పెట్టేస్తే ఎంటీగా ఉంది అనేసి ఇట్లా హ్యాంగింగ్ ఇచ్చాను నేను మధ్యలో. సో అండ్ ఏం చేశానంటే మనకి శారీ అంతా నెట్టే కాబట్టి సో నెట్ క్లాత్ తీసి హ్యాండ్కి 3/4 ఆఫ్ హ్యాండ్ సెట్ చేసుకున్నాను. సో 3/4 ఆఫ్ హ్యాండ్కి ఇట్లా నెట్ వేయించుకుని ఇది శారీలో వచ్చిన బార్డర్ ఇట్లా చివరిన వేయించుకున్నాను. సో చాలా లుక్ వచ్చింది యాక్చువల్లీ. అండ్ ఫ్రంట్ ఓపెన్, నార్మల్లీ ఫ్రంట్ ఓపెన్. థర్డ్ బ్లౌజ్ వచ్చేసి యాక్చువల్లీ ఇది శారీ. సో చూసారు కదా, గోల్డ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ వచ్చింది. అండ్ దీనికి బ్లౌజ్ కూడా రన్నింగ్ వచ్చేసింది. సో ఇది లైన్స్ ఎలా ఉన్నాయో సో అట్లానే వచ్చేసింది. సో దానికి నేను ఏం చేశానంటే పట్టు ముక్క ఉంటాయి కదా, సో బయట మనకి సో ఆ ముక్క తీసుకుని దానికి బాడీ వేయించేసి అండ్ హ్యాండ్స్ మనకి రఫెల్స్ వస్తున్నాయి కదా, సో రఫెల్స్ 1, 2, 3 రఫెల్స్ అట్లా పెట్టుకుంటున్నారు. సో నేను ఏం చేశాను, సింగిల్ రఫెల్ ఇచ్చాను. అండ్ ఇది కూడా ఆర్గంజా క్లాత్ మీరు అబ్జర్వ్ చేస్తే, సో మనం లేదు అంటే నార్మల్ సిల్క్ క్లాత్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇది ఆర్గంజా క్లాత్ వల్ల స్టిఫ్గా నిలబడుతుంది ఇక్కడ. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కువ ఫ్రిల్స్ పెట్టారు. సో ఎక్కువ ఫ్రిల్స్ పెట్టడం వల్ల మనకి ఎక్కువ లూజ్ అనేది వస్తుంది బాగా. సో అట్లా పెట్టి బ్యాక్ ఇంకా సింపుల్ చేద్దాము. సో హ్యాండ్స్ హైలైట్ అయింది కాబట్టి మనకి బ్యాక్ ఇట్లా ఒక చాక్లెట్ ఇచ్చాము. సో పెద్ద చాక్లెట్ ఇచ్చాము ఇక్కడ, చూసారు కదా. సో చాక్లెట్ ఇచ్చి ఇక్కడ పైనుంచి లైన్ అనేది మళ్ళీ సో ఇక్కడ గోల్డ్ వచ్చింది కాబట్టి బ్లాక్తో హైలైట్ చేస్తే బాగుంటుందని ఇక్కడ ఇట్లా బ్లాక్ వచ్చింది. అండ్ ఇంకోటి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫ్రిల్స్ వచ్చినాయి, చూసారా కదా, ఫ్రిల్స్ వచ్చినాయి ఇక్కడ కూడా. సో చాలా బాగుంది యాక్చువల్లీ. బ్లాక్ అంటే లేడీస్ బ్లాక్లో అయితే సూపర్ ఉంటారు. సో తెలిసిందే కదా. సో చాలా బాగుంది యాక్చువల్లీ బ్లౌజ్. అండ్ కామన్గా ఫ్రంట్ ఓపెన్, ఇది కూడా ఫ్రంట్ ఓపెన్. ఫోర్త్ బ్లౌజ్ వచ్చేసి యాక్చువల్లీ ఈ శారీ ఎట్లా వచ్చిందంటే త్రిబుల్ కలర్ వచ్చింది. సో త్రిబుల్ కలర్ ఎప్పటి నుంచో మనకి ఫ్యాషన్ కదా. సో త్రిబుల్ కలర్ శారీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లైట్ కలర్ వచ్చింది అండ్ ఇది కొంచెం డార్క్ అండ్ ఫైనలీ ఎండ్లో ఫుల్ డార్క్. సో చూసారు కదా. సో దీనికి బ్లౌజ్ ఎట్లా ఇచ్చాడంటే ఫుల్లీ నెట్ ఇచ్చేసాడు. సో ఫుల్లీ నెట్ ఇచ్చేసి మనకి ఇట్లా చిప్స్ వర్క్ వచ్చింది మొత్తం నెట్ నిండా. సో మనకి ఎక్కువ మోడల్ పెట్టుకున్నా మనకి ఎక్కువ కనిపించదు. సో దానికి ఏం చేశానంటే ఇక్కడ లైనింగ్ మానేశాను హ్యాండ్కి. సో ఆ వర్కే ఇట్లా హ్యాండ్ చివర పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇట్లా నెక్ చూసారా, లోపల లైట్ బ్లూ కలర్ లైనింగ్ వేసి సో దానికి లోపల కర్వ్స్ పెట్టి అండ్ పైన మనకి బ్లౌజ్ యాజ్ యూజువల్గా ఇచ్చిన బ్లౌజే
మొత్తం నెక్కి హ్యాండ్కి పెట్టేశాను. సో మీరు అబ్జర్వ్ చేస్తే యా. అండ్ ఇంకా కామన్గా ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్లౌజ్ అండ్ దీనికి కూడా నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చినాయి. సో యాక్చువల్లీ దీని శారీ ఇక్కడ లేదు నా దగ్గర, అది వాష్కి వెళ్ళింది. బట్ స్టిల్ ఆ శారీ కలర్ ఏదంటే ఈ గోల్డ్ అనమాట. సో గోల్డ్ కాబట్టి, సో గోల్డ్కి మెయిన్ ఆపోజిట్ ఏంటంటే బ్లాక్ కలర్ ఉంటుంది కదా. సో ఏం చేశానంటే బ్లౌజ్ అంతా కూడా బ్లాకే. ఈ మెటీరియల్ కూడా నేను వేరేగా తీసుకున్నాను. సో ఓన్లీ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ మామూలుగా పట్టు ముక్క తీసుకుని దానికి హ్యాండ్కి ఇట్లా వర్క్ మెటీరియల్ దొరికింది నాకు. సో ఆ హ్యాండ్కి అండ్ ఈ హ్యాండ్కి ఇచ్చేసి అండ్ నెక్స్ట్ ఏం చేశానంటే ఇట్లా క్రాస్ మనం ముడి వేసుకుంటున్నాం కదా, ఇట్లా క్రాస్ వచ్చేసి రెండింటికి ముడి వేసుకునేలా ఇచ్చాను. అండ్ ఇక్కడ చివర పిల్లో హ్యాంగింగ్స్ అనమాట. అంటే ఇక్కడ ఇట్లా ముడి వేసుకుని మనకి ఇక్కడ ముడిని చూసారు. సో ఇట్లా ముడి వేసుకుని కింద హ్యాంగింగ్స్ ఎట్లా ఉన్నాయో సో దీనికి కూడా హ్యాంగింగ్స్ ఇచ్చాను అనమాట. సో ఇది కూడా చాలా బాగుంది, ఎందుకంటే మనకి క్రీమ్ కలర్ శారీ కాబట్టి ఇది ఆపోజిట్ కలర్ అయ్యేటప్పటికి చాలా లుక్ వచ్చింది. సో ఇది కూడా పిక్ నేను మ్యాక్సిమం పక్కన పెడతాను మీకు. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి పింక్ బ్లౌజ్. సో యాక్చువల్లీ ఈ శారీ కలర్ ఏంటంటే ఇట్లా బేబీ పింక్. సో మీరు ఇక్కడ బాల్ చూసారా, ఈ పింక్ కలర్ శారీ. సో ఏం చేశానంటే సో డార్క్ పింక్ బ్లౌజ్ యాక్చువల్లీ బ్లౌజ్ విడిగా తీసుకున్నాము. సో బ్లౌజ్ విడిగా తీసుకుని దానికి ఇట్లా ఓపెన్ కొంచెం కప్ షేప్ ఓపెన్ పెట్టి అండ్ ఇట్లా హ్యాంగ్ అయ్యేలాగా. సో మ్యాక్సిమం పిక్ పక్కన ఇస్తాను, మీరు చూడొచ్చు. సో ఈ శారీ ఈ బ్లౌజ్ కూడా మనకి దేని మీద కావాలంటే దాని మీద యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే సింగిల్ కలర్ బ్లౌజ్ కదా. సో దేనికైనా మనం మ్యాచ్ చేసుకోవచ్చు. అట్లా కప్ ఇచ్చేసి కప్ షేప్లో ఇచ్చి కొంచెం ఇట్లా వేలాడేలాగా. సో చాలా లుక్ వచ్చింది ఈ బ్లౌజ్ కూడా. అండ్ బ్యాక్ సింపుల్గా ఇట్లా క్రాస్ పెట్టేసి ఇక్కడ బడ్స్ లాంటివి ఇచ్చేసాము అండ్ హ్యాంగింగ్స్ కామన్గా ఇచ్చాము. ఏంటంటే యాక్చువల్లీ పింక్ బ్లౌజ్ కాబట్టి పింక్ హ్యాంగింగ్స్ పెట్టేశాడు. పింక్ శారీ కదా, లైట్ పింక్ శారీ. సో ఇచ్చేస్తే ఏం చేశానంటే బ్యాగే కదా ఎవరికి కనిపించదు అనేసి నేను ఈ బ్లౌజ్ కూడా అన్నిటికీ యూజ్ చేస్తున్నాను. సో చాలా లుక్ వచ్చింది. యాక్చువల్లీ పింక్లో కూడా బాగుంటాం కాబట్టి సో చాలా బాగుంది ఈ బ్లౌజ్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుల్ సాటిన్ క్లాత్ శారీ, మొత్తం ప్లెయిన్. సో వైలెట్ ఆర్ పర్పుల్, సో ఆ షేడ్స్లో కొంచెం డార్క్. సో చాలా బాగుంది యాక్చువల్లీ ఈ శారీ కూడా కట్టుకుంటే. సో దానికి బ్లౌజ్ ఏమి ఇచ్చాడంటే ఇది ఇచ్చాడు బ్లౌజ్, మొత్తం కూడా ఇదే మెటీరియల్ ఇచ్చాడు. సో ఇది మొత్తం కుట్టించుకుంటే పిచ్చి వాళ్ళు ఉంటాం ఖచ్చితంగా. సో అందుకనేసి నేను ఏం చేశానంటే ఫుల్ హ్యాండ్ అనేది ఈ క్లాత్ ఫుల్ హ్యాండ్ ఇచ్చేసాను. అండ్ బాడీకి నేను ఎప్పుడు చెప్తున్నాను కదా ఆల్రెడీ ముందు బ్లౌజ్ కూడా పట్టు ముక్కకి తీసుకున్నాను ఇక్కడ. సో బ్యాక్ ఏం చేసామంటే కొంచెం ఓవెల్ షేప్లో కొంచెం స్ట్రైట్ కొంచెం పెద్ద ఓవెల్ సన్నగా. సో అట్లా చెప్పి బ్యాక్ ఇట్లా కుట్టించుకున్నాను. యాక్చువల్లీ నేను కొంచెం చిన్నది చెప్పాను, సో వీడు మొత్తం పెట్టేశాడు మా టైలర్. బట్ స్టిల్ చాలా బాగుంది యాక్చువల్లీ. అండ్ అదే క్లాత్ ఇక్కడ బ్యాక్ మొత్తం ఈ ప్లేస్లో కింద మనం నడుము దగ్గర ఉంటుంది కదా, సో ఆ ప్లేస్లో మొత్తం అదే క్లాత్ వేసి ఇక్కడ హ్యాంగింగ్స్ ఇచ్చాడు. సో మనం ఇట్లా బ్లౌజ్ కట్టేసుకున్నాక ఎవరితో అయినా టై చేయించుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంది, ఎందుకంటే కాంట్రాస్ట్ లుక్ వస్తుంది కదా. సో చాలా బాగుంది ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇది శారీ. సో ఈ శారీ కూడా ఏంటంటే మెటీరియల్ కింద తీసుకున్నాను. సో శారీ కింద ఏం రాలేదు. సో పన్నా చూసుకుని పన్నా అంటే లెంత్ చూసుకుని, సో మనకి కావాల్సినట్టు లెంత్ దొరికితే అది శారీ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా నేను ఒక తాన్లో తీసుకున్న శారీ అనమాట. సో తీసుకుని బయట బోర్డర్ నాకు ఇట్లా ఫెదర్ బోర్డర్ దొరికింది. సో ఇట్లా ఫెదర్ బోర్డర్ వేయించుకున్నాను. సో ఇది నేను స్టిచ్చింగ్ చేయించుకుని ఆల్మోస్ట్ 3 years అయిపోయింది. బట్ స్టిల్ ఎక్కడైనా దొరికితే మీరు వేయించుకోవచ్చు, చాలా లుక్ ఉంటుంది. సో దానికి బ్లౌజ్ నేను ఏం చేశానంటే ఇట్లా వెల్వెట్ క్లాత్ దొరుకుతుంది కదా మనకి. సో మీరు చూస్తే వెల్వెట్ క్లాత్. సో వెల్వెట్ క్లాత్కి హ్యాండ్ అంటే ఇట్లా యూ షేప్ హ్యాండ్ ఇచ్చాను. సో మీరు అబ్జర్వ్ చేస్తే యూ షేప్ హ్యాండ్ ఇచ్చి ఇక్కడ మధ్యలో ఒక లైన్ వచ్చిందంటే దానికి ఫెదర్ బార్డర్ వేయించాను. అండ్ ఇక్కడ హ్యాండ్ అంతా కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఫెదర్ బార్డర్ వస్తుంది. అండ్ బ్యాక్ కూడా 2 lines వచ్చి దానికి కూడా 2 lines ఫెదర్ బార్డర్. సో ఈ హ్యాండ్ కూడా చూస్తే యూ షేప్ హ్యాండ్. అండ్ కామన్గా ఫ్రంట్ నెక్ ఉంటుంది కదా, సో ఫ్రంట్ నెక్ అనమాట. సో దీనికి కూడా నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చినాయి. సో చాలా బాగుంది యాక్చువల్లీ. వైట్ బ్లౌజ్ విత్ బ్లూ కాంబినేషన్ అసలు సూపర్ అనమాట. సో చాలా బాగుంది యాక్చువల్లీ. ఫైనల్ బ్లౌజ్ అనమాట. సో ఇది శారీ. సో డబుల్ కలర్ ఇది కూడా. సో డబుల్ కలర్కి నేను ఎట్లా డిజైన్ చేశానంటే ఇది బ్యాక్ మీరు అబ్జర్వ్ చేస్తే మనం వేసుకున్నాక ఇవి కొంచెం బ్రాడ్ అవుతాయి. సో ఇట్లా నెట్ టైప్ అంటారు కదా, సో జిగ్జాగ్ కింద వస్తాయి కదా మనకి షూలేస్ లాగా జిగ్జాగ్ ఎలా ఉంటుందో. సో అట్లా జిగ్జాగ్ ఇచ్చి అక్కడ కింద చాక్లెట్ వేయించాము. అండ్ హ్యాండ్కి కూడా చిన్ని చాక్లెట్స్ వేయమన్నాను. అంటే చిన్న ఓపెన్ వచ్చింది, పెద్ద ఓపెన్ ఏం రాదు.
సో చిన్న ఓపెన్ వచ్చి ఇక్కడ ఒక చాక్లెట్, ఎందుకంటే ఇక్కడ నుంచి మన స్కిన్ కనిపించేటప్పటికి లుక్ బాగా వస్తుంది. సో అందుకనేసి చాక్లెట్ అండ్ నార్మల్గా ఫ్రంట్ ఓపెన్. ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ మన గ్రే శారీస్ ఇంకేమున్నా కూడా దీన్ని పేరప్ చేయొచ్చు. నా వీడియో చూసేసారు కదా. సో మీరు అబ్జర్వ్ చేస్తే నేను చూపించిన ఇన్ని బ్లౌజెస్లో 3 బ్లౌజ్ అనేవి బ్లాక్ ఉన్నాయి. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలర్ అనేది బ్లాక్. సో మనం బ్లాక్ ఫ్రాక్ కానీ లేదు అంటే బ్లౌజ్ కానీ ఏది డిజైన్ చేసుకున్నా చాలా బాగుంటుంది, ఎలిగెంట్గా కనిపిస్తాం మనం. అండ్ నా వీడియో అయితే మీకు యూస్ఫుల్ అయింది అనుకున్నా, అండ్ మీకైతే కొత్త కొత్త డిజైన్స్ దొరికినాయి అనుకుంటున్నాను. సో నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్. బాయ్ బాయ్.